నేను నిన్న మన రష్మిక మందనాది గర్ల్ ఫ్రెండ్ సినిమా చూశాను. సినిమా రిలీజ్ అయిన 2-3 మంత్స్‌కి రివ్యూ కాదు గానీ, సినిమా నాకు కొన్ని పార్ట్స్‌లో నచ్చింది. కొన్ని పార్ట్స్‌లో పెద్దగా కనెక్ట్ కాలేదు. సరే నేను మొగముండావు అని నేను కనెక్ట్ కాలేదు. కానీ అందరు అమ్మాయిలకి నాదొక క్వెషన్. జనరల్‌గా అబ్బాయిలకి ఏం కావాలో వాళ్ళకొక క్లారిటీ ఉంటుంది. వాళ్ళకి సినిమాలో ఎక్స్‌పోజింగ్ కావాలి, ఐటెమ్ సాంగ్‌లు కావాలి, వాళ్ళ హీరో స్లో మోషన్‌లో నడుచుకుంటూ రావాలి, రక్తం ఏర్లై పారాలి. ఇలాంటి సినిమా వస్తే వెళ్ళి థియేటర్లలో తోసుకుంటూ సినిమా చూసి ఆ సినిమాకి 200-300 కోట్లు వచ్చేలా చూసుకుంటారు. అమ్మాయిలు ఎప్పుడు మన సినిమాల్లో స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉండవని, అమ్మాయిలను ఎప్పుడు ఆబ్జెక్టిఫై చేస్తారని కంప్లైంట్ చేస్తుంటారు. మరి ఈ గర్ల్ ఫ్రెండ్ సినిమాలో మంచి స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ చూపెట్టారుగా, మరి మన అమ్మాయిలు అందరూ వెళ్ళి ఈ సినిమాని ఎందుకు చూడలేదు? మన తెలుగు రాష్ట్రాల్లో సగం మంది లేడీస్ ఉన్నారనుకున్నా, దాంట్లో సగం మంది వెళ్ళి చూసినా ఆ సినిమా 200-300 కోట్లు కొట్టేది ఈజీగా. కానీ అలా జరగలేదు. అలా జరుగుంటే అలాంటి సినిమాలు ఇంకా చాలా వచ్చేవి. మీరు మీకోసం తీసిన సినిమాలు చూడరు, మీరు న్యూస్ చూడరు. Somewhere in the range of 80% of the news audience is male. Please help me understand, what are women watching? మీరు స్పోర్ట్స్ చూడరు. ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ విన్ అయ్యే వరకు అసలు మనకు ఒక మహిళా క్రికెట్ టీం ఉందని చాలా మంది అమ్మాయిలకు తెలియదు. తర్వాత ఏదో ఉమెన్స్ పవర్, గర్ల్స్ పవర్ అని స్టేటస్లు పెట్టుకున్నారు కానీ ఆ ఫైనల్ జరిగిన స్టేడియంకి వెళ్ళి చూస్తే చాలా వరకు అబ్బాయిలే కనిపిస్తారు మీకు. మన పిచ్చబుచ్చిగాళ్ళు భారత జెండాలు పట్టుకుని ఆ అమ్మాయిలను సపోర్ట్ చేయడానికి స్టేడియం చేరిపోయారు. సో మై క్వశ్చన్ ఈస్, వాట్ ద ఫక్ ఉమెన్ డూ ఇన్ దే ఫ్రీ టైమ్? ఐ మీన్ అపార్ట్ ఫ్రమ్ కంప్లైనింగ్ ఆల్ ద టైమ్.